హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ చేపల ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేస్తున్నాను. కావలసిన పదార్థాలు చూద్దాం. కొంచెం పసుపు, కొంచెం కారం, 1 స్పూను, సరిపోయినంత ఉప్పు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కష్టం అయిపోద్ది, కొంచెం తగ్గినా పర్వాలేదు. కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మకాయ చెక్క, బాగా కలిపి పెట్టేసుకొని మనం చేపలకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేయాలి. బాగా పట్టేసిద్ది ముక్కకి. చూడండి, ఇలా అప్లై చేసేసి ఒక 1/2 అవర్ మనం పక్కన పెట్టేసుకున్నాం. అరగంట పూర్తయింది. ఇప్పుడు నాన్ స్టిక్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా నూనె వేడెక్కే వరకు ఇచ్చి మీడియంలో పెట్టుకోవాలి. మరీ హైలో పెట్టుకుంటే లోపల పచ్చి ఉంటుంది, పైన మాత్రం ఎర్రంగా మాడినట్టు వస్తుంది. మీడియంలో పెట్టుకుంటే బాగా ఎర్రంగా లోపల కూడా మీరంతా లాగేస్తే బాగుంటుంది. ఒక పక్క బాగా ఫ్రై అయినట్టుంది, చూస్తున్నాను బాగా ఎర్రంగా వచ్చేసింది. రెండో పక్క కూడా మీడియంలోనే పెడితే బాగా ఎర్రంగా వస్తుంది, బాగుంటుంది. ఇంకో రెండో పక్క కూడా బాగా ఎర్రంగా రావాలి. రెండో సైడ్ కూడా చూడండి ఎంత బాగా ఎర్రగా వేగిందో. ఇలాగా 2 సైడ్లు ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, గుమ్మగుమ్మలాడే చేపల ఫ్రై రెడీ అయ్యింది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఎవరికి కూర రాదు, ఫ్రై రాదు అనుకునే వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనండి, బాయ్.